హాయ్ హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు ఫ్యామిలీ ముచ్చట్లు. ఈరోజు సండే రోజు పొద్దుగాల మా ఆయనను మా విక్కీ అని లేపి కటింగ్ కోండి అని చెప్తుంటే వాళ్ళు లేచి బండి మీద పోతామని అయితే తయారయ్యారు. తీరా మా ఆయన చాలా రోజుల తర్వాత బండి తడుపుదామని నేను అనుకుంటే పెట్రోల్ లేదని పెద్ద షాక్ ఇచ్చిన. ఇక తిట్టుకుంటాం మళ్ళీ బండి ఆడబెట్టి మళ్ళీ ఇద్దరు ఆటోకి పోయారు. ఆటోకి వచ్చేవరకు వాళ్ళు 9 అయింది. వాళ్ళు వచ్చినాక నేను మళ్ళీ స్కూల్కి అయినాక మా అమ్మ వచ్చిందంట. మా అమ్మ వచ్చేసరికి 11 అయిందంట. కానీ నేను వచ్చేసరికి ఇక కూరగాయలు తెచ్చింది, అవి చదువుకుంటుంది. ఇక మా అమ్మ వచ్చిందని చెప్పేసి నా బిడ్డ ఇక పైసలు వసూలు చేసింది. పైసలు అమ్మమ్మ అని చెప్పి మళ్ళీ 3 గంటలకి మా అమ్మ పోతా అని తయారైంది. ఈ అమ్మ 2 రోజులు ఉండే తల్లి అంటే నేను పోతా బిడ్డ, నాకు పని ఉంది, నేను పోతా అని తయారైపోయింది. మా అమ్మ వచ్చింది. ఇక సండే కదా పిల్లలు ఉంటారు, నేను ఉంటా అని చెప్పి చూద్దామని వచ్చింది. ముఖ్యంగా మా కోసం అయితే ఏం రాలేదు. మా ఆయన మొన్న సమ్మర్లో మా ఇంటికి రమ్మంటే రాలేదు. ఇక ఆయన రమ్మంటే రాలేదు, నేను పోయి చూసి వస్తా అని చెప్పేసి సండే రోజు వచ్చింది. మళ్ళీ రేపటి నుంచి మేము ఇంటికాడ ఉండం కదా, ఉండబుద్ధి కాదని చెప్పి అయితే ఆమె వచ్చింది. ఆమె వచ్చి పోయినాక మళ్ళీ 3 గంటలకు మా పిల్లలని 4 రోజుల నుంచి అట్టలే మమ్మీ బుక్స్కి టీచర్ కొడతారని చెప్తే మళ్ళీ అట్టలు వేసుకుంటూ కూర్చున్నాం. అందులోనే మళ్ళీ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అంట. ఆ సెలబ్రేషన్స్కి డాడీ గిఫ్ట్ ఇస్తారంట. ఆ గిఫ్ట్ కోసం ప్రింటర్ ఉందని చెప్పి ఫోన్లోకి వెళ్ళి ప్రింట్స్ తీసుకొని ఇవాళ సాయిప్రియ అక్క హెల్ప్తో అయితే ఫొటోస్ అయితే రెడీ చేసారు. ఆ ఫొటోస్ రెడీ చేసినాక మళ్ళీ కేక్ అంట. నీకేమో నీ బర్త్డే కట్ చేయాలి, ఇప్పుడు కేక్ వద్దా, కేక్ కావాలి, మా అమ్మ పైసలు ఇచ్చింది, మేము తెచ్చుకుంటాం, నీకెందుకు, నువ్వు తెస్తావా లేదంటే మేము తెప్పించుకోవాలా అని చెప్పి మళ్ళీ అదొక పంచాయతీ. ఇక సరే రా దేవుడా, వానకాలం వచ్చింది, హీటర్ ఖరాబ్ అయింది, స్నానానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ షాద్నగర్ పోయినాం. నేను నా బిడ్డ షాద్నగర్ పోయినాక హీటర్ కోసం అయితే తిరిగినాము. హీటర్ కంటే ముందే ఇక ఆమెకు చెప్పులు లేవని చెప్పి మళ్ళీ విశాల్ మార్ట్ దొరికిపోయింది. విశాల్ మార్ట్లో పైసలు ఉన్నాయని చెప్పేసి ఆ మమ్మీ ఇచ్చిన పైసలతో తెచ్చుకుంటా అని చెప్పి పోయిందిగా. తీరా ఆడిపోయినాక ఆమెకు అంటే పెద్ద సైజు ఉన్నాయి, ఆమెకంటే చిన్న సైజు ఉన్నాయి, కానీ ఆమెకు వచ్చే సైజు లేవు. ఇక నా బిడ్డ చల్లగా అయితే ఇంటికి వచ్చింది. కేకే తీసుకుంటాం మా నాన్నకి, నాకు నచ్చిన కేకే తీసుకుంటాను. మళ్ళీ ఆడొక పంచాయతీ. ఇక ఫైనల్గా ఆమెకు నచ్చిన కేక్ అయితే తీసుకుంది. ఆ కేక్ తీసుకొని ఇంటికి వచ్చినాం. ఈ రోజుతోటి సండే ముచ్చట్లు అయిపోలేవు. ఇంకా మా ఇంటికాడ ఉన్న పుణ్యం ఏడుంది, చుక్కలు చూపించారు.